హాయ్ మామ అందరికి. మనకైతే 20K ఫాలోవర్స్ కంప్లైంట్ అయ్యారు. 20K ఫాలోవర్స్ వాళ్ళు కంప్లైంట్ అవుతారు. అసలు 20K వస్తుందని ఎప్పుడో కూడా ఊహించుకోలేదన్న అయితేనే. కానీ నన్ను అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు అయితేనే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ సరిపోదు, అంతలా సపోర్ట్ చేశారు అయితేనే. ప్రతి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మామూలుగా అయితే నేను మనకు 20K అయితే మనకైతే 15 నెలలు టైం పెట్టిందన్న. ఈ 15 నెలలు అయితే చాలామంది నన్ను తిట్టుకున్నారు, చాలామంది మెచ్చుకున్నారు కూడాను. ఇంకా తిట్టుకున్న అవన్నీ కామనే, కానీ చాలామంది బాగా సపోర్ట్ చేశారు నాకు అయితే. అలాగే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారన్న. 20K ఫాలోవర్స్ అవుతాను అయితేనే. వీడియోలు తీయడం కూడా చాలా సింపుల్గా ఉంటారు అందరూ, కానీ అది చాలా కష్టం. ఎందుకంటే మనం ఏటకి వెళ్ళాలి, మనతో పాటు కుర్రోడిని తీసుకెళ్ళాలి కూడబట్టి. మీకు సీన్ అని కుర్రోడు తెలిసి ఉంటుంది. మా ఫ్రెండ్ ఎప్పుడు పోయేసరి ఏటకి వెళ్దామంటే నా కోసం వచ్చేవాడు వీడియోలు తీయటాకైతేనే. ఆ కుర్రోడు వల్ల చాలా సపోర్ట్ అయింది నాకైతేనే. కుర్రోడు అంటే చాలా సపోర్ట్ చేసాడు కుర్రోడు నాకైతేనే. అలా మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా అలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు పెడతానన్న. చాలామంది అనుకుంటారన్న వీడియోలు తీయడంలో వాళ్ళతో కష్టమే ఉంది, సింపుల్గా అనుకుంటారు. అది చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే మేము పొద్దున్నే పనికి వెళ్ళాలి, 5 లేచి పనికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏ టైం అయినా సరే మళ్ళీ ఏటకి వెళ్ళి వీడియో తీసి మళ్ళీ దానికి వాయిస్ ఇచ్చి మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేసినప్పటికీ మాకు చాలా టైం పెట్టేద్ది. ఒక వీడియో చేత వెళ్ళలేదన్న గంట పైన పెట్టేద్దన్న. అది మధ్యాహ్నం కూడా ఏటకి వెళ్ళడం అయితేనే పని నుంచి వచ్చి ఒక్కోసారి పడుకుంటా కూడా టైం ఉండదు. అంత కష్టపడి వీడియోలు పెడతాం అయితేనే. దాన్ని కూడా చాలామంది అంటే వీడియోలు చూస్తారు, చాలామంది చూస్తారు కదన్న. చాలామంది బాగా సరిపెడతారు, కానీ పనికి వెళ్ళిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం బ్యాడ్ కామెంట్లు పెడతారు. ఆ బ్యాడ్ కామెంట్లు అన్నీ కామనే, అన్నీ చూతాను అయితేనే. కష్టపడి కూడా ఇప్పుడు కూడా బ్యాడ్ కామెంట్ ఎవరు ఎట్టరన్నా. నన్ను ఇలాగ సపోర్ట్ చేయండి. మీకు అందరూ చాలా థ్యాంక్స్ అన్న. సరే అందరూ బాగా ఉంటానన్నా.